ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చారిత్రాత్మక మార్పులు తీసుకొస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. విద్యార్థులకు సులభమైన పద్ధతిలో విద్యను ఎలా నేర్పించాలో అనే కొత్త కోణంలో టీచర్లు ఎంతో సృజనాత్మకతతో తయారు చేసిన మెటీరియల్ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని కొనియాడారు. తొలిమెట్టు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క టీచర్కి, ఉపాధ్యాయులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు చేసిన నృత్యాలు, గేయ ఆలాపన పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీపు లాల్ చౌహాన్, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కార్పొరేటర్లు గజ్జల రామచంద్ర తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో స్పష్టమైన మార్పులు తీసుకురావాలని, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ గుణాత్మకమైన విద్యను అందించాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గురుకులాలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలకు వస్తున్న పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ కూడా నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఒక సైడ్ ప్రభుత్వ పాఠశాలలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఊరు మనబడి ద్వారా బాగు చేసుకుంటూ, అదేవిధంగా పిల్లలందరినీ కూడా నాణ్యమైన విద్య అందిస్తూ పాఠశాలలో పిల్లలందరికీ కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా కరోనా టైంలో లెర్నింగ్ లాస్ ఏర్పడ్డ పిల్లలందరికీ కూడా తొలిమెట్టు అని ఒక కార్యక్రమాన్ని తీసుకొని 1వ తరగతి నుండి 5వ తరగతిలో ఉన్న పిల్లల్ని, వాళ్ళు వెనుకబడ్డ పిల్లలు ఎవరైతే అందులో వెనుకబడ్డారో కేటగిరీ చేసి ఏబీసీ అని చేసి వెనుకబడ్డ పిల్లలందరికీ కూడా వాళ్ళకి నైపుణ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో తొలిమెట్టు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, తొలిమెట్టు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న టీచర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తొలిమెట్టు ద్వారా వెనుకబడ్డ పిల్లలందరినీ కూడా వాళ్ళను బాగా క్వాలిటీ పెంచే ప్రయత్నం చేస్తున్న దాంట్లో భాగంగా వాళ్ళని ఈ మేళాలు ఏర్పాటు చేయడం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేసుకుని మేళాలు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి మండల్లో ఈరోజు ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.